శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ప్రేక్షక మహాశయులకు ఈ క్రోధీనామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ 2024 క్రోధీనామ సంవత్సరం ఉగాది పండుగ నుండి ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది, ఏమిటి ఈ సంవత్సరం అంతా కూడా ఎవరెవరి వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏమేమి పరిహారాలు చేసుకుంటే మీకు ఇంకా ఇంకా మేలు జరుగుతుంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనము తెలుసుకుంటూ ఉన్నాము. ఉగాది పండుగ వచ్చింది అని అనగానే అందరూ కూడా రాశి ఫలాల యొక్క మా వ్యక్తిగతమైనటువంటివి ఎలా ఉన్నాయి అని ఎదురు చూడటమే అందరికీ కూడా ఒక ఆనందము ఉంటుంది. అందుకని వాటి గురించి ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. 12 రాసుల వాళ్ళ వివరాలు ఇప్పుడు మనము తెలుసుకుందాం. వృషభ రాశి కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రము 4 పాదాలు, మృగశిర నక్షత్రము 2 పాదాలు కలిసి వృషభ రాశి అవుతుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 2, వ్యయము 8, రాజపూజ్యత 7, అగౌరవము 6. అయితే ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరము కొంచెము మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. మిశ్రమ ఫలితాలే అయినా కొంతవరకు కొన్ని మేలు ఉన్నాయి కొంతవరకు, కానీ ఎక్కువ శాతం కొంచెం మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి అనేటువంటిది సూచనప్రాయముగా తెలియజేస్తూ ఉన్నాముగాక. ఈ ఉగాది పండుగ మామూలుగా 9వ తేదీ నుండి మే 1వ తేదీ వరకు మాత్రము యథావిధిగానే వృషభ రాశి వాళ్లకు నడుస్తుంది. మే 1వ తారీఖు ఎప్పుడైతే గురువు వృషభ రాశిలోకి వస్తాడో కొంతవరకు మేలుండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వాటి గురించి మనము తెలుసుకుందాము. ఆదాయము బాగుంటుంది అంటే మీరు యథావిధిగా సంపాదించుకునేటువంటి ఆదాయము ఏదైతే ఉంటుందో అది తప్పకుండా మీకు మెరుగ్గానే ఉంటుంది. వాటి వల్ల ఎలాంటి ఇబ్బంది లేదుగాక. గట్టిగా చేసేటువంటి ప్రయత్నాలు విజయవంతమవుతాయి అంటున్నాడు. అంటే మీరు ఏదో మామూలుగా ఏదో గతంలో లాగా ప్రయత్నాలు చేసి అవుతుందిలే, ఏముందిలే, ఒకసారి ప్రయత్నించినాము కదా అని అనుకుంటే అలా జరగదు. బాగా మీరు దాని మీద దృష్టి పెట్టి 1కి 10 సార్లు గట్టిగా మనస్సులో ఆలోచన చేసి అనుకుంటే తప్ప మీకు ప్రయత్నాలు జరగవు. జాగ్రత్తగా మాట్లాడాలి. ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెము జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడటం అనేటువంటిది చాలా అవసరమైనటువంటి విషయముగా తెలియజేస్తున్నాను. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు ఈ సంవత్సరము ఎక్కువగా కొంచెము దేవుడి కార్యక్రమాలలోనూ లేదా దేవుడి దర్శనాలకు అని పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం వంటివి కానీ ఇటువంటివి చేయడం జరుగుతుంది గాక. కొత్త ప్రయత్నాలు చేస్తారు. ఎప్పుడైతే ఉన్న వాటిల్లో యథావిధిగా నడుస్తూ చప్పగా ఉండేటప్పటికీ మీకు ఎలా అంటే కొంచెము హుషారుగా తొందరగా పనులు జరగాలి అనేటువంటిది మీ మనస్సులో ఉన్నప్పుడు ఇవేవో అన్నీ కొంచెం స్తబ్దతగా జరుగుతున్నాయి, ఇంకేదన్నా కొత్త ప్రయత్నాలు చేస్తే మంచిదేమో అనేటువంటి భావనతో కొత్త ప్రయత్నాల వైపు మీరు అడుగులు వేస్తారుగాక. ఇక విద్యార్థులకు బాగా అనుకూలముగానే ఉన్నది. రాశివారికి యోగకాలముగానే ఉన్నది విద్యార్థులకు. అలాగే వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు చాలా బాగుంది. వ్యాపారాలు యథావిధిగా చేసుకోవచ్చు. చిన్న వ్యాపారము దగ్గర నుండి పెద్ద వ్యాపారం వరకు మీ ఇష్టం, ఏదైనా చేసుకోవచ్చు గాక. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్లకు కొన్ని చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు యథావిధిగా ప్రయత్నాలు చేసుకోవచ్చును ఆ దిశగా.
మీరు వెళ్ళవచ్చునుగాక. కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి, మీరు సఫలీకృతులే అవుతారుగాక. ఇంట్లో శుభకార్యాలు అనేటువంటివి చేస్తారు, దానికి సంబంధించినటువంటి విధానముగా అడుగులు వేయడం అనేటువంటిది జరుగుతుంది, అదొక విధానము. ఇక కోర్టుకు సంబంధించినటువంటివి ఏమైనా కోర్టుపరమైనటువంటివి గనక ఉంటే అవి మీకు అనుకూలముగా వస్తాయి, రాబోతుంది అనేటువంటి మాట వినికిడి అయితే మీకు మేలు జరుగుతుంది గాక. ఇదొకటి ఇలా ఉంటుంది వృషభ రాశి వాళ్లకు రెగ్యులర్గా. ఇక రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు మాత్రము మంచి యోగముగానే ఉన్నది, ఏమి ఇబ్బందులు లేవు. అయితే ఏది ఏమైనా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించాలి అనుకునేటువంటి వాళ్లకు యజ్ఞయాగాది క్రతువులు అనేటువంటివి చేసుకుంటే ఈ సంవత్సరము చాలా మేలు జరుగుతుంది. ఏదో మేము ఈ సంవత్సరం ఒకసారి చేశామండి యాగము అని అట్లా కాదు, కనీసం అంటే 4 సార్లు మీరు యాగము చేయవలసినటువంటి అవసరముగా ఉన్నది ఈ సంవత్సరము అని తెలియజేస్తూ జయోస్తు. క్రోధీనామ సంవత్సరం అంటే ఏమిటి అంటే, ఈ సంవత్సరము పేరులో మామూలుగా క్రోధి అనంగానే అంతా క్రోధము అనేటువంటిది కోపము అనుకుంటాము, అది ఉంటుంది వాస్తవమే. క్రోధము ఉంటుంది, కోపము ఉంటుంది. కోపాగ్ని క్రోధాగ్ని అంటాం మనం. అంటే కొన్ని చోట్ల అగ్ని కీలలు అనేటువంటివి కూడా రావటము జరుగుతుంది అనేటువంటిది కూడా ఉంటుంది. కానీ మరి ఓం ప్రథమములోనే మనం ఈ మాట చెప్పుకుంటున్నామే అంటే మరి పేరును బట్టే కదా జరుగుతుంది ఏదైనా. అయితే అగ్ని క్రోధాగ్ని అనంగానే మనకేమనిపిస్తుంది అంటే అబ్బా ఎలా ఉంటుందో ఏమో ఈ సంవత్సరం అనుకుంటాం. పైగా మంగళవారము, కుజుడు ప్రాధాన్యత, కుజుడు రాజైనాడు ఈ సంవత్సరం. మంగళవారము అనంగానే మంగళం మహత్తని, ఎప్పుడూ కూడా మంచిదే మంగళవారం. మంగళవారం ఎప్పుడూ కూడా చెడ్డది కాదు, మంగళకరమైనటువంటి రోజు మంగళవారము. కనుక ప్రజలందరికీ కూడా మేలే జరుగుతుంది గాక. అయితే క్రోధాగ్ని అని ఎందుకంటున్నాము అంటే అక్కడక్కడ అగ్ని అనేటువంటివి కొంత కాస్త మనము అగ్ని మంటలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. కానీ దాని వలన మన శరీరములో కూడా అగ్ని అనేటువంటిది ఉంటుంది గాక, కోపాగ్ని క్రోధాగ్ని అని. ఈ ఎప్పుడు అంతర్మథనం అనేటువంటిది జరుగుతుంది. అంతర్మథనములో నుంచే కదా ఒక మహాద్భుతమైనటువంటిది ఆవిష్కృతం అవుతుంది, అది గమనించాలి మనం. అందుకని ప్రజలు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సినటువంటి పనేమీ లేదు. కుజుడు రాజైనటువంటి దాని వలన ఏమిటయ్యా లాభం అంటే భూములకు చాలా విలువ పెరుగుతుంది, రుణాలు బాగా చేస్తారు, అప్పులు చేస్తారు, కానీ అప్పులు తీర్చుకుంటారు కూడా. మరి అప్పు తీరాలంటే కూడా ధనమే కదా రావాలి, మరి దానికి కూడా మరి కుజుడు అనుకూలించాలిగా. కాబట్టి ఒక చోట పెద్ద అప్పు చేయటము, చిల్లర అప్పులన్నీ తీసేయడము జరుగుతుంది గాక.